అందరికీ శుభోదయం. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్ టీవీ. నా పేరు బాలశంకర్, నా ఫ్రెండ్ పేరు శ్రీనివాస్. ఇద్దరం కలిపి ఎస్ఎస్ టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ అంటే ఇక్కడ అన్ని విషయములు విశ్లేషించబడను, అంటే జస్ట్ అన్ని రకాల విషయాల్లో దాన్ని మనం మాట్లాడుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కాబట్టి ఐపీఎల్ మ్యాచెస్ గురించి రివ్యూలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కాకపోతే శ్రీనివాస్ ఏంటంటే ఈరోజు ఇక్కడికి రమ్మని చెప్పాడు. రాత్రి నీలంపాటి అమ్మవారు పడిబుద్ధి జరుగుతుంది మా ఇంటికి దగ్గరలో. నేను అక్కడికి వెళ్ళాను. అయితే రాత్రి మ్యాచ్ చూడలే. అక్కడికి వెళ్ళా. వచ్చిన తర్వాత రాత్రి 12 గంటలకు ఫోన్ చేశాడు మన శ్రీనివాస్, అరే మరొక ఓటమికి సిద్ధంగా ఉండన్నాడు. ఏందబ్బో ఓటమి, నాకేం అర్థం కాలేదు. నేను ఎంచుకున్న మంచి జట్టే కదా, ఎందుకు ఓడిపోయిందో అన్నాను. లేదు నేనేం చెప్పలేను ప్రెజెంట్, నేను మార్నింగ్ వస్తాను, వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. కాకపోతే రూట్ మాత్రం, అంటే నేను ఓడిపోయిన ప్రతిసారి వాడు ఏ ప్లేస్కి వెళ్ళమంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. అందువల్ల ఏంటంటే వాడు చెప్పాడంటే ఈరోజు వాటర్ వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట, సముద్రం బీచ్కి వెళ్ళే రూట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్కి పక్కనే స్టార్ట్ చేయమన్నాడు. నేను స్టార్ట్ చేసా. వస్తున్నారు అంటున్నాడు, ఇంతవరకు రావట్లా. అంటే నాకు ఓవర్ ఎక్సైటింగ్, ఓడిపోయాం కదా, అది ఎలా డిపెండ్స్ అనేది వాడిని తెలుసుకోవాలి. అందుకని అదిగో వస్తున్నాడు. బాలశంకర్ హాయ్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాలశంకర్ చెప్పు శ్రీనివాస్, ఏది ఒకసారి చేయి చాపు. ఓం బాలశంకరాయ నమః. ఇదిగో మిత్రమా, తీసుకో. ఏంది రా 116 ఇచ్చావు? 116 రూపాయలు మిత్రమా. దేనికి? మీ రాత్రి నీలంపాటి అమ్మవారి పడిపు జరిగింది కదా, అమ్మవారికి కానుక 116 రూపాయలు ఇచ్చినట్టున్నాడు మనవాడు. అది కాదు మిత్రమా, అది కాదు. ఆ సందా అది వేరే వెళ్ళిపోయింది. ఈ సందా ఎందుకంటే మీ జట్టు మొత్తం చేసిన స్కోర్ మిత్రమా. నేను షటైర్లు వేస్తున్నావా లేకపోతే ఏంద్రా నువ్వు? నిజంగా మిత్రమా, నువ్వు ఎంచుకున్న జట్టు మొత్తం చేసిన స్కోర్ మిత్రమా అది 116. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నిజం ఇది. అంటే మ్యాచ్ నీకు 116 నాకా? అది ఏంటంటే 116 రూపాయలు ఏందండి? నీ జట్టు మొత్తం చేసిన స్కోర్ మిత్రమా. వాళ్ళే దేవుడికి ఏదో వచ్చింది, టీ కన్నా మనకు వస్తాయిగా. సరే కానీ చెప్పు, అసలు ఏం జరిగింది రాత్రి? జట్టు ఎందుకు 116లో కొట్టింది? అసలు మనం అనుకుంది ఏంది? ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్లో నువ్వు చెప్పున్నావు ఆల్రెడీ, స్పిన్ కనుక పడితే మాత్రం మ్యాచ్ అంతా తారుమారైపోతుంది అన్నావు కదా. ఆల్మోస్ట్ ఏంటంటే మా దాంట్లో స్పిన్నర్స్ ఉన్నారు. ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది, పొరపాటు ఎక్కడ జరిగింది, అసలు ఎందుకు మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది అనేది ఒకసారి. మీ జట్టు ఏమైందంటే నువ్వు ఏమన్నావు, వాళ్ళు మాకు రసేల్ ఉన్నాడు, ఇంకా వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, ఇంకా ఓపెనర్లు ఉన్నాడు, ఉతకొచ్చి అర్ధరాత్రి 120 బంతులకి మా వాళ్ళు 250 దాకా. ఇక్కడ మీరు వీడియో చూసే ఉంటారు. నేనేం చెప్పానంటే ముందుగానే ఓవర్ ఎక్స్పెక్టింగ్ పోకుండా ఆట చూపిస్తానని చెప్పా. సో దాని కారణంగా ఆట వాడు మనకు చూపించినట్టున్నాడు ఈరోజు. కానీ నువ్వంటావు నువ్వు ఇంకోరు ఆలోచించట్లా, కనీసం బాల్కు బంతి తీసిన 120 వచ్చేది కదరా. నిజమే కదా, మరి 116 లేదురా. నేను అంటామని దాన్ని ఎదురు చూస్తున్నా. కానీ పాపం నీకు ఎందుకో 116 చెప్పేదానికి మైండ్ బ్లాక్ అయిపోయి, బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, వైట్ అయ్యి, రకరకాలుగా అయిపోయినట్టుంది మిత్రమా. నిజంరా శ్రీనివాస్, నిజంగా. అంటే ఇప్పటివరకు అండి మనం మ్యాచ్లు ఆడాం, మనం గెలిచే మ్యాచ్లు, కానీ ఓటమి 2, 3 చూసాం కానీ ఇంత ఘోరంగా ఓటమి చూడలే. మరి 116 కొట్టి ఓడిపోవడం ఏంటండి? అందుట్లో గత ఐపీఎల్ మ్యాచెస్ లో అందుట్లో గత సీజన్ విన్నరు, మళ్ళీ గత సీజన్ విన్నర్ అయిన 116 కొట్టించుకున్నాడంటే అసలు ఇది ఏమాత్రం కూడా జీర్ణించుకునేటువంటి విషయం. నాకు నవ్వొస్తుంది మిత్రమా. 116 స్కోర్ అంటే ఏంది మిత్రమా అది? అందుట్లో ఎవరు మిత్రమా? అసలు ఆ బ్యాట్స్మెన్లు ఎవరు? వాళ్ళందరూ కలిసి 116 ఎంత కడుపు మండుతున్నాను మిత్రమా, మామూలుగా కాదు అసలు. అంటే నేను పైకి అనలేకపోతున్నాను కానీ సరిపోతే మిత్రమా. 1 సునీల్ నారాయణ డక్అవుట్, అజింక్య రహానే 11. నిజంగా చదువుతున్నావు లేకపోతే దాంట్లో వచ్చి చూసుకోనైనా చూసుకో. ఇదిగో జట్టు స్కోర్ అయినా ఏంది ఎంత ఘోరంగా ఉంది. డబుల్ డిజిట్ కూడా రావట్లేదు, రాలా. రింకు సింగ్ 17, మనీష్ పాండే. ఇంకా చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాట్స్మెన్ తీసుకెళ్ళి బౌలర్ తీసుకోవాల్సింది. బ్యాట్స్మెన్ అందరూ టపటప ఏదో వచ్చిన వాళ్ళు ఏందో మనమేదో మనకి ఏందో మునిగిపోతుంది, కొంపలు మునిగిపోతుంది అన్నట్టుగా వచ్చిన వాళ్ళల్లా కొడుతున్నాడు. వచ్చిన వాళ్ళే బాల్ లేపడమే వెళ్ళటం, వాళ్ళు క్యాచ్. అద్భుతమైన ఫీలింగ్ చెప్పారా నీకు? ముంబై వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయినా 3వ మ్యాచ్ బౌన్స్ బ్యాక్ అవుతారు. అందుట్లో వాళ్ళ ఓన్ స్టేడియంలో జరుగుతుంది. అందుట్లో అది కాక ఆ స్టేడియం ఒక రికార్డ్ ఏంటంటే ఆ స్టేడియంలో చేజింగ్ చేసేటట్టే గెలిచింది. అంటే ఫస్ట్ టాస్ ఎవరు గెలిచారు? టాస్ ముంబై గెలిచి ఇలా బ్యాటింగ్ ఇచ్చేసింది. చేజింగ్ చేసే జట్టు ఎంత స్కోర్ అయినా చేజ్ చేసింది. అది అంటే అక్కడ ఆ జట్టు ఆ పిచ్చి స్వభావం అలాంటిది. ఆ పిచ్చి బ్యాటింగ్ పిచ్చిగా అనుకూలించింది.
కానీ నిన్న కూడా ఉమ్. ఒక వీళ్ళని పడుకోబెట్టింది ఒక ఇండియన్ బౌలర్ మిత్రమా. న్యూ కమర్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడతా ఆ. 4 వికెట్ తీయడం అంటే అదేమన్నా అశ్విన్ కుమార్ అని, అశ్విని కుమారి కొత్త ఇండియన్స్ చెప్పాను కానీ ముంబై ఇండియన్స్ కొత్త వాళ్ళని తీసుకుని ఎంకరేజ్ చేసి బాగా వాళ్ళని ఎంకరేజ్ చేసిద్ది, వాళ్ళ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ మాత్రం రాబట్టిద్ది. అది మాత్రం ఫస్ట్ నుంచి ముంబైకి ఉంది, కానీ అద్భుతంగా బౌలింగ్. కానీ ముంబైలో ఎందుకంటే ఆయన కోచర్ కావచ్చు, అడ్వైజర్ కావచ్చు, మన సచిన్ టెండూల్కర్ గారు వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆయన యొక్క సజెషన్స్, సలహాలు కొత్త తరానికి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. అందుకని ముంబై ఇండియన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆనిముత్యాలను తయారు చేసిద్ది. ఒక జస్ప్రీత్ బుమ్రా అసలు ఎవరికి తెలియదు. ముంబై జట్టు ఎక్కడో మామూలుగా మన ఇట్లాంటి పల్లెటూరులో ఇట్లాంటి ఇదిగో పిచ్చిన చూసారుగా, ఈ పిచ్చిన మీద ఆడుకుంటున్న బౌలర్ని పట్టుకొని వచ్చి తెలియదు అసలు వాళ్ళు తెలియదు. ఈ ఐపీఎల్ కోసం వాళ్ళు తెచ్చుకున్నారు, మ్యాచ్ పెట్టుకున్నారు. చూడు కొత్త బౌలర్ వరల్డ్ నెంబర్ 1 అయిపోయాడు సూర్యకుమార్ యాదవ్. అవును, అసలు టాప్ బ్యాట్స్మెన్. అది ముంబై వాళ్ళు మొత్తానికి ఎతుకుతారు, ఆనిముత్యాలను తీసుకొని వస్తారు. ఆ జట్టు ఆ టీంకి మాత్రం మనం హ్యాట్సాప్ చెప్పాల్సింది. రాత్రి మిత్రమా ఒక్క బౌలర్ మిత్రమా, అది న్యూ కమర్ ఇంత టాప్ ఆర్డర్ నిజంగా పడుకోబెట్టాడు మిత్రమా. పడుకోబెట్టాడు మామూలుగా నేల మీదే, గ్రౌండ్ పడుకోబెట్టాడు. ఎక్కడో పడుకోబెట్టి మాట్లాడతాను, నేల మీద పడుకోబెట్టాడు మిత్రమా. ఒక చిన్న కుర్రాడు, ఒక 20 ఏళ్ళ కుర్రాడు మిత్రమా. ఆపు, ఇప్పుడు మనోడికి గెలుపు పొగరు కొద్దిగా ఎక్కుతుంది ఇంకా. అంటే ఈ మధ్య కాలంలో మన సన్ రైజర్స్ తోడు అది దిగింది కదా, సార్లు మనోడికి ఇంకా మళ్ళీ దింపాల్సింది లాభం లేదు. అలా దిగదు మిత్రమా, ఇంకా ఇది అలా దిగదు. ఎందుకంటే మనం నేల మీద నడుస్తున్నాం, మేము నేల మీద నడుస్తున్నాం మిత్రమా. మేము ఆకాశంలో విహరించట్లేదు అయ్యా, నేల మీద నడుస్తున్నాం. ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం లేదు. అమ్మయ్య, ఇంతకాలం మన రూట్కి వచ్చాడండి. ఎందుకంటే ఫస్ట్ మన ప్రతిదీ ఓన్ చేసుకొని తెగ ఫీల్ అయిపోతుంటాడు. సరదాగా మాట్లాడుకున్నారంటే కాదు, కంటెంట్ రాదు, టాపిక్ రాదు, నీది అది రాదు ఇది అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. 4 వికెట్లు తీసాడు. మిగతా బౌలర్స్ అందరూ కూడా వాళ్ళు 10th బౌల్డ్ న్యూజిలాండ్ బౌలర్ అనమాట. అతను ఇప్పుడు వరకు ఎన్ని మ్యాచ్లు ఆడినా ఫస్ట్ ఓవర్లో వికెట్ తెస్తాడు. అవును, రికార్డ్ అది. నిన్న కూడా ఫస్ట్ ఓవర్లో 3వ బంతికి బౌల్డ్. అంటే ఆయనకి ఆ బౌలింగ్ స్టైల్ డిఫరెంటా, లేకపోతే అసలు ఆ పిచ్ ఏ పిచ్ అయినా కూడా అసలు ఆయన పిచ్చిలతో పని లేదు, ఏం లేదు. ఎక్కడైనా జరగని ఫస్ట్ ఓవర్లో వికెట్ తీస్తాడు, గ్యారంటీ తీస్తాడు. రికార్డ్ అది మాత్రం షబాష్. అది మామూలు ఎక్సలెంట్ కదా. ఎందుకంటే అలాంటి వాడు ప్రతి టీంలో ఒక్కడుంటే చాలు, నమ్మకం పెట్టుకోవచ్చు, గ్యారంటీ వికెట్ వచ్చేసింది మిత్రమా. అంతే. అది తర్వాత మిగతా వాళ్ళంతా తలా వికెట్ తీశారు. మొత్తానికి ఇది పెద్ద చెప్పుకోవాల్సిన స్కోర్ ఏం కాదులే. ఇక వీళ్ళు మామూలుగా 116 చదివించారు మిత్రమా. మొత్తానికి కోల్కతా నైట్ రైడర్స్ 11 మంది సభ్యులందరూ కలిసి మన బాలశంకర్ గారికి 116 చదివించారు ఆయన. ఈ ఆనందంలో వాళ్ళకి, వారి కుటుంబాలు ఎల్లవేళ్ళ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య ధనకానికి వస్తూ వాన ఉండాలని కోరుకుంటూ మిత్రమా తీసుకొని జాగ్రత్తగా భద్రపరుచుకో మిత్రమా. కాదు శ్రీనివాస్, అదే 116 చెప్పినట్టయితే సాక్షాత్ స్వామి దగ్గర పెట్టుకునే వాళ్ళం కదా. 116 స్వామికి సమర్పించిన హ్యాపీగా ఉండేది కదా. అవును కదా, సమర్పించావు. ఇప్పుడు ఎట్లా ఏముంది, కానీ తీసుకెళ్లి ఉండిలో వేసే తర్వాత అంత కాకపోతే ఇది కరెక్టే కదండి. పని చేద్దాం, ఇదే 116 రేపు వెళ్తాం కాబట్టి 116 దాంట్లో సమర్పిద్దాం. ఎందుకంటే ఎంత ఘోరంగా నాకు ఓటం జరిగిందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్యకాలం నేను మ్యాచ్లు చూడటం లేదు. దానితో ఈడు కూడా రావటం మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మ్యాచ్ మందే. రాత్రి వద్దాం అనుకున్న మిత్రమా. అరే నిజంగా, ఎందుకంటే ఇటు ఎదుట మనకు గెలుపు ఖాయమైపోయింది. ఇంకొక 10 మనం వచ్చేసుకోవటానికి ఇంకొక 10-15 పరుగులే దూరంలో ఉంది. సర్లే వెళ్దాము. ఈ 10-15 పరుగులు కూడా ఏమన్నా రివర్స్ అయ్యి తిరగబడి ముంబై వాళ్ళు ఓడిపోతారేమో అని ఆలోచించా. నీకు ఫోన్ చేస్తే నువ్వేమన్నా నేను భజనలో ఉన్నాను, నేను ఇప్పుడు రావడం కుదరదులే అని అన్నావు. ఇకేం చేస్తా. మా ఊర్లో నీలబడ్డ అమ్మవారిది పడిపూజ పెట్టారు అనమాట. అది 23వ వార్షికోత్సవం. అందరూ వెళ్ళాం. ఈడు కూడా అక్కడ రావాల్సింది, మరి రాత్రి ఎందుకో మరి రాలేదు మిత్రం. మ్యాచ్ మనం మ్యాచ్ లో ఉంటుందా, ఎక్కడికి వెళ్ళబడడం కుదరదు కదా. రోహిత్ శర్మ 13 కొట్టాడు. రికల్టన్ అని 13 కొట్టాడు. ఏందో మరి ఆడతలేదు మరి అతనికి. సీనియర్ ఎందుకంటే ఈ మధ్య సరిగా ఆడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఈ పెద్ద ఆటగాళ్ళని చూడటానికి గ్రౌండ్ కి ఎక్కువ వస్తూ ఉంటారు. అలాంటి పెద్ద ఆటగాళ్ళు ఇట్లా తర్వాత రిక్లిక్టన్ అని సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ 62 కొట్టాడు. తర్వాత విల్ జాక్స్ ఇంగ్లాండ్ అతను ముంబైలో 16 కొట్టాడు. మన సూర్యకుమార్ యాదవ్ ఒక 27 కొట్టాడు. సమర్పయామి. నీ 116 నీకు చెల్లిచ్చేశారు నాయన. నీకు వడ్డీతో కూడా చెల్లిస్తారు. 12 ఓవర్లో కొట్టి అవతలేశారు నాయన. ఈ ఆనందంలో ఇప్పుడు కంగ్రాట్స్ చెప్పు నాయన. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ఆటని ఆటగా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి.
మీరు ఏ బెట్టింగ్ల జోలికి వచ్చి మీ ఫ్యామిలీని నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దు, మీ ఫ్యామిలీని రోడ్డు పడద్దు. దయచేసి ఈ ఒక్క మమ్మల్ని మనోడే చూస్తున్నారు సార్, నేనేదో మ్యాచ్ ఓడిపోయినా బాధలో ఉన్నానని వీడేదో ఓదార్స్తున్నట్టుగా ఓవర్ బిల్డప్. నేను చెప్పాను కదా, ఆ మ్యాచ్ చూసేవాడికి ఆ బాధ ఎక్కువ, చూడడానికి ఏ బాధ ఉంటది కదా. ఎందుకంటే గెలుపు ఓటంలోనే పద్దాక ఎప్పుడు ఉండవు నాయన. నేను బాధపట్టలేదురా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? చెయ్యాలి మిత్రమా. చూడ, నేను మ్యాచ్లు చూస్తే నిజంగా బాధపడేవాడి. ఎప్పుడైతే వరల్డ్ కప్ ఒకసారి ఆస్ట్రేలియా మీద మనవాళ్ళు ఓడిపోయారు, ఆ రోజు నేను మ్యాచ్ చూడటం మానేస్తాను. కానీ ఇప్పుడు చూడాలి మిత్రమా, ఇప్పుడు మనం చెప్పేదంటే మనం ఇచ్చే అలా చెప్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఖచ్చితంగా చూడాలి. కానీ అవకాశం చూడవాలని చెప్పడం మాత్రం. కానీ ఒక్క విషయం అంటే, ఇప్పుడు మీరు వీడికి చెప్పండి, కామెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి, శ్రీనివాస్ సాయంత్రం పూట ఆ మ్యాచ్ ఒక 10 hours అయిన తర్వాత శంకర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇద్దరు మ్యాచ్ చూడండి, అప్పుడు ఇద్దరు కలిపి ఒక మంచి కంటెంట్ మీకు వచ్చింది. కాబట్టి మార్నింగ్ మీరు నాకు చెప్పండి అని కొంచెం కనుక వాళ్ళకి మస్కా కొట్టారు అనుకోండి, శుభ్రంగా వస్తాడు, మనమే గెలుస్తాం. ఎందుకు నాయన మేము వచ్చి మీ జట్టు గెలిచే జట్టుని జడగొట్టుకోవడం మాకెందుకు నాయన? ఇంత ముందు కూడా ఇద్దరు ఉండేవాళ్ళు కదండి. ఏదన్నా మంచి మ్యాచ్ జరుగుతున్నప్పుడు పక్కన కరెంటు బాగానే దరిద్రుడు తీసాడరా అని చెప్పి కరెంటు ఉండి తిట్టుకుంటాం. లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఒక పక్కన అడుగు పెట్టకుండా వచ్చావా అయిపోయింది, ఇంకేముంది మ్యాచ్ లెగ్గి పెట్టావా అయిపోయింది, వికెట్ పడింది. కానీ అది మాత్రం 2 మ్యాచ్ల్లో వీడు స్పష్టంగా అండి గెలిసే మ్యాచ్, వీడు అడుగు పెట్టాడు 2 పోయింది పాపం అడిగి. మిత్రమా ఒకటి మాత్రం నన్ను బాగా కృషించింది మిత్రమా. ఏది 7కి 3 వికెట్లు పడ్డాయి మిత్రం, 60కి 4 పడ్డాయి మాత్రం, 100కి 5, 60కి 5, 100కి 6. అట్లాంటి మ్యాచ్ వాళ్ళు 190, 200 కొట్టారు మిత్రమా. నాకు ఆ దెబ్బతో అసలు దిశలు తిరిగిపోయింది, నాకేం అర్థం కాలేదు. అందుకే చెప్పాను మనోడికి, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నాయన, నువ్వు మామూలుగా ఉండు, భూమి మీద నిలబడని చెప్పాను. ఆ రోజు నుంచి 100% మనోడు ఏంటంటే విజయాలు బాట పట్టాడు. మనల్ని ఏదో కొంచెం నాలో ఉండవని బయటికి తీసావు, నన్ను విజయాలు తరపించి కంగ్రాచులేషన్ మిత్రమా. కంగారు పడకు, నీకు ఓటమి రుచి ఎలా ఉంటదంటే, నేను నా నోటి వెంట మాటలు రావండి, వీడి ఫేస్ ముక్క కవళికల్లో చూపిస్తాను. అదంతా ఈ 4 రోజు నుంచి టాస్ వీడియో గెలుస్తున్నాడు కాబట్టి మంచి జట్టు వాడే ఎంచుకుంటున్నాడు. అయినా కూడా టాస్ గెలిచింది అదే. ఇప్పుడు నేనేం చేశానండి, మొన్న ఒక టాస్ తీసుకొచ్చా, అదేంటంటే జస్ట్ మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్తే నాకు కొంచెం అది అర్థం కాలేదు, వీడికి అర్థం కాక వేసాడు, మొత్తానికి అయితే ఆ టాస్ తీసుకుని పోయి అది పోయింది. ఆ రోజు నీ లక్ పోయింది అనుకుంటా, నా లక్ పోయింది అక్కడ. నీ లక్ అదే, నువ్వు ఎంచుకుంటున్న జట్టును బట్టే నీకుంటుంది మిత్రమా. ఇట్లా కాదు శ్రీనివాస్, ఇట్లా కాదు. కానీ మా బ్రదర్ ఉన్నాడు, ఒకసారి వాడితో నిన్ను నా బ్రదర్ తో కలిపి కూర్చోబెడతా. ఆడు మాత్రం అండి క్రికెట్ పిచ్చాచి అనమాట, క్రికెట్ కోసం ఎంత త్యాగం చేస్తాడు. అవసరమైతే వదిలేండి, అవన్నీ తర్వాత చెప్తాను మీకు, ఎందుకంటే వాడు ఏమేం చేశాడు క్రికెట్ కోసం, ఏం కోల్పోయాడని కూడా నాకు బాగా తెలుసు. అందుకే అనమాట ఈ అనుభవాలతోటి, ఈ మాటలు కాదు, నేను వీడిని తీసుకొని ఒంగోలు వెళ్ళి మా తమ్ముడితోటి వీడిని డిబేట్ చేపిస్తా. చూద్దాం మిత్రమా. జుజీ అనమాట. అంజీ రా చూసుకున్నారా, నువ్వు నేను తెలుసుకున్నారా, దమ్ముంటే రా. చూడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ముందు ఎంత అంజీడు జుజీబీ కదా ఇడు. మాట్లాడుకుందా రా మిత్రమా రా. అరే ఒక మిత్రుడికి ఇస్తున్నాను, ఇంకో మిత్రుడికి కూడా ఇస్తాను రా. సరే రా, పని చేద్దాంరా. రేపు ఒక మ్యాచ్ వాడితో నువ్వు పెట్టుకో, ఖచ్చితంగా వాడు ఎనలైజ్ ఎలా ఉంటదంటే ఆశామాష వరకు ఉంటదమ్మా, ఆడు గెలవడం ఇంపాసిబుల్ అమ్మా. నువ్వు అందుకని భయపడి రావట్లేదమ్మా అక్కడ. అయ్యా ఆఫీస్ లో మనిషి ఒంగోలు నుంచి రావాలి కదండి, ఆడొస్తారండి. అంజీ నాకన్నా అయితే అంటున్నావు కదా, అదే చూద్దాము, మన ప్రేక్షకులకు కూడా ఒకసారి వినిపిద్దాము. చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. వాడు నాలెడ్జ్ ముందు సీను జుజుబీ అనమాట, అసలు మామూలు జుజుబీ కాదు. అయినా సరే శ్రీనివాస్, ఎనివే నువ్వు గెలిచినందుకు ఎప్పుడు ఎలా గెలుస్తూ ఉండాలని, నన్ను అస్తమానం ఓడించుతాను చెప్పుకుంటూ. సో శ్రీనివాస్ చెప్పిన మాట మీకు బాగా అందరికీ అర్థమయ్యే, ఎందుకంటే మేము చేసే పని కేవలం ఏంటంటే అవేర్నెస్ తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే బెట్టింగ్ల ద్వారా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దయచేసి అందరూ అర్థం చేసుకొని మీకు అవకాశం ఉన్నంత వరకు దాన్ని అవాయిడ్ చేయండి, సంసారాలు నిలబెట్టుకోండి. సో ఈ మనవి మాదివిని తప్పకుండా మళ్ళీ మన శ్రీనివాస్ తోటి మరొక మ్యాచ్ ఓటమితోటి, మీ ఓటమితోటి, మా ఓటమో నీ ఓటమో ప్రేక్షకులకు తెలుసు ఈసారి. ఓకే శ్రీనివాస్, మళ్ళీ కలుద్దాం. మరి చూసావా, వరుస 4 గెలుపులు వచ్చేదానికి మాటకు ముందు ఒక షేక్ హ్యాండ్, మాటకు తర్వాత ఒక షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, అలా రావాలి. రండి మిత్రం, అవి తెలియకుండా చేతనండి మరి. రండి. సరే ఓకే, బాయ్ ఫ్రెండ్స్.